చదువు నేర్పే గురులకిది మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం వందనం. చదువు నేర్పే గురులకిది మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం వందనం. శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రుడు సుగుణ సాంద్రులు కురులు సురతరులు శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం వందనం. రామునకు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు. కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. అంతగనులగునైన గాని గురువులే ప్రత్యక్ష దేవులు. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం వందనం. రామకృష్ణులు రాధాకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు వేదవ్యాసులు అందరందరూ జగద్గురువులు. కోటి సూర్యులున్నా శతకోటి చంద్రుడున్నా గురువు మాట లేకుండా అత చీకటి పోతున్నా. జ్ఞాన జ్యోతి వెలిగించే మమ్మ ప్రగతిని నడిపించే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు. ఆ త్రిమూర్తి రూపునకిది వందనం. ఆ దయాంతరంగునకిది వందనం వందనం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. చిన్నారి ఆ భాషలో స్వచ్ఛత, ఆ పలుకే బంగారం. ఈరోజు కార్యక్రమం అందరికి నమస్కారం అండి. ఇందాక సాదిక్ సార్ చెప్పారు వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి తెలుసా అని. పెద్దవాళ్ళని తీసి పక్కన పెడితే చిన్నపిల్లల్ని అడిగారు క్వశ్చన్ అయినా. చిన్నపిల్లలకి వృత్తి అంటే ఏంటమ్మా? స్కూలు. ప్రవృత్తి అంటే ట్యూషను. నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఎంతమంది 100 మంది పిల్లల్లో 10 మంది కళలు నేర్చుకోవడానికి. అంటే డ్యాన్సు సంగీతమే కాదు, చెస్కి ఎంతమంది పంపిస్తున్నారు? లేరా నేర్పించేవాళ్ళు? చిత్రలేఖనం 5 years బ్యాక్ బాపట్లలో నేర్పించారు ఫ్రీగా. ఏమి పంపించడానికి? సండే ఒక్కరోజు 1 గంట ఫ్రీగా నేర్పించాడు. గంటల రోజంతా ఉంచుకోరు మన పిల్లలు వాళ్ళ దగ్గర. 1 గంటే పంపించలేకపోతున్నారా? గంట పిల్లల కోసం కేటాయించలేరా మీరు? పద్దాకలు స్కూలు ట్యూషను. మేడం మా అమ్మాయికి 7th క్లాస్కి ఇన్ని హోంవర్క్స్ ఇస్తున్నారు, ఎందుకు ఆ స్కూల్లో వేయటం? అంత బడిని ఎందుకు వాళ్ళని ఎత్తుని పెట్టడం? మీరు వాళ్ళు అడిగారు మిమ్మల్ని. ఏమి మానసిక వికాసం ఏదండి పిల్లలకి? పేరెంట్సే కదా. ఇప్పుడున్న జనరేషన్ మేమే. మా పేరెంట్స్ బాగానే ఉన్నారు, మా మానసిక వికాసం బాగుంది. నేను చక్కగా మాట్లాడుతున్నాను, నేను ఎంతమందికి నేర్పిస్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్కి ఏది? వాళ్ళకి ఎవరు అసలు అవకాశం? వాళ్ళ బతకడానికి అవకాశం ఎవరా? బాల్యం అండి, చిదిమేస్తున్నాం మనం. నవ్వుకుంటున్నారు కాదు, ఆలోచించాల్సిన విషయం ఇది. డ్యాన్సో సంగీతమో చిత్రలేఖనమో అడుగుదాం అనుకుంటున్నాను. జీవి సార్ మీకు అందరూ చాలామంది తెలిసి ఉంటారు. చిత్రలేఖనంలో ఆయన బాగా నేర్పిస్తారు. వారు మాస్టర్ గారు రామకృష్ణ సమితిలో చెప్పేవారు, ఐడియా ఉంది చాలామందికి. నేను ఇస్తాను నెంబర్, కాంటాక్ట్ అయితే. మీ అందరు పిల్లల్ని పంపిస్తాను అని అంటే వారితో మాట్లాడి మళ్ళీ వారిని నిన్న మీటింగ్ సమాఖ్య భారతి వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు తెలిసింది విషయం. 5 years బ్యాక్ నేను సండే నేర్పించేవాడినండి చిత్రలేఖనం. అసలు ఫ్రీగా చెప్తే మన వాళ్ళకి ఎక్కదు కదా, వేలు పోస్తే కానీ దాని విలువ తెలియదు అని చెప్పని ఆయన కాస్త వ్యంగ్యంగానే అన్నారు. కానీ వాస్తవం ఇది. అందరూ జాయిన్ చేస్తాం అని అంటే వారితో మాట్లాడి కాస్త బతిమలాడుకుందాం, తప్పదు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నెట్టేసాం కదా, మన దగ్గరికి తెచ్చుకోవాలంటే కాస్త ఆయన బతిమలాడుకోవాలి. కాబట్టి పేరెంట్స్ అందరూ పంపిస్తాం పిల్లల్ని అని అన్నప్పుడు వారితో మాట్లాడి
మళ్ళీ గ్యాదర్ చేసే అవకాశం వారికి కల్పిద్దాం. మన పిల్లలకి కొత్తగా ఏదైనా అంశం నేర్చుకునే అవకాశం పిల్లలకు కూడా కల్పిద్దాం. మానసిక వికాసానికి మనమే ఒక దారి వేద్దాం. సరేనా? ప్రతిసారి ట్యూషన్లు కాదండి, చదువులే ఉండాలి మేడం, ఉండాలి సార్, చదువులు ఉండాలి. పిల్లలు మంచిగా భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే బాటలు వేసుకోనివ్వండి. మరి మీరెందుకు వేస్తున్నారు? అంటే చదువుకున్న వాళ్ళే బతుకుతున్నారా? కళాకారులు బతకట్లేదా? వద్దు. కళలు ఒక పార్ట్ అంతే. ఆ పార్ట్ గంట ఇవ్వండి, ఒక గంట కేటాయించండి. 24 గంటల్లో 8 గంటలు నిద్ర కేటాయిస్తున్నారు, 12 గంటలు స్కూల్కి కేటాయిస్తున్నారుగా. ఒక గంట ఆడుకోవడానికి ఇవ్వండి, కనీసం ఆడుకోవడానికని పంపించండి. రోడ్ల మీద దెబ్బలు తగులుతాయి, ఇళ్లలో తగలవా? స్కూల్లో కొట్టుకోరా? మా అమ్మాయి రోజుకో దెబ్బ తగులుచుకొని వచ్చింది స్కూల్కి కూడా పంపించొద్దు. అయితే చూసుకోండి, ఆలోచించండి. పేరెంట్స్ ఆలోచించండి. మేము కాస్త గట్టిగా మాట్లాడినా నా తత్వం అది, బట్ చెప్పేది మాత్రం ఆలోచించుకోండి. మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ మానసిక వికాసం కోసం. పిల్లలు ఇప్పుడు చాలామంది చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఇలా బొడ్డాడు భలే పాడాడు, అసలు కొన్ని పదాలు నాకే పలకవు. ఎంత బాగుందో, వాడి గాత్రం బాగుంది. ఆ పేరెంట్స్ ఆ విధంగా వాడిని ముందుకు తీసుకొని వెళ్ళి మంచి సంగీత కచేరీలు చేయించాలని నేను ఆ పేరెంట్స్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. రవళి గారు చెప్పినట్లుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేది గవర్నమెంట్ స్కూల్స్లోనే. అదొక షెడ్యూల్ టైం టేబుల్ ఉంటుంది. ఆఫ్టర్ స్కూల్ నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని, మరుప్రోలు వారిపాలెం ఎస్జిటిని. అయినా స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి భీమవరపాలెం పార్క్లో కోలాటం వేయిస్తాను. 100 మంది ఉన్నారు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు. 2 బ్యాచ్లు భీమవరపాలెంలో, నరాలశెట్టి వారిపాలెంలో రామాలయం దగ్గర 2 బ్యాచ్లు ఉన్నారు. అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. అది ఒక ఎక్సర్సైజ్గా భావించండి, రండి అంటే వస్తున్నారు. మరి పిల్లలకి లేదు ఆ ఎక్సర్సైజ్. పిల్లల్ని కూడా రమ్మంటున్నాను, రాలేకపోతున్నారంటే మేడం చెప్పినట్టు ట్యూషన్సే. అంతేకాకుండా డ్రాయింగ్ విషయంలో మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మా మాస్టర్ ఉమామహేశ్వరరావు డ్రాయింగ్ మాస్టరు ఫ్రీగా కూడా వేయించిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. కొంతమంది వేశారు, నేర్పించారు. రమ్మంటే కొన్ని రోజులే రాగలిగారు. ఈ ట్యూషన్స్ స్టడీస్ వల్ల పాపం మానేశారు. సో ఆర్ట్కి వాల్యూ లేకుండా పోతోంది. కొంచెం నా మాట విని ఈ కోకరికులర్ యాక్టివిటీస్ వాళ్ళ మానసిక వికాసానికి చాలా అవసరం. దానికి ఒక గంట కేటాయించాలి. మేడం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నేను కూడా మీ మాటని సపోర్ట్ చేస్తున్నా. ధన్యవాదాలండి గురువులకు. ఒక చిన్న మాట చెప్పేసి ఈరోజు ముగించేద్దాం. కళలంటే గుర్తుకొచ్చింది. లాస్ట్ ఇయర్ బాపట్ల జిల్లా జేపంగులూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కొండమంజలూరు అనే ఊరుందండి.